పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి గురించి చెప్పుకునే సమయంలో పాత బ్రిడ్జి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా 110 ఏళ్ల ముందు 1914లో 20 లక్షల ఖర్చుతో పాత పంబన్ రైల్వే బ్రిడ్జి ఏర్పాటైంది. అప్పట్లోనే ఓడలు సైతం బ్రిడ్జి మధ్యలో నుండి వెళ్లేలా కట్టిన పాత పంబన్ బ్రిడ్జ్ 2022 వరకు సేవలు అందించింది. ఇక ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి కట్టిన కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి మరెన్నో ప్రత్యేకతలను చాటుకుంది. పంబన్ రైల్వే బ్రిడ్జ్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ గురించి. ప్రస్తుతం మనం వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ దగ్గరనే ఉన్నాము. సార్, మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ని నిర్మించడానికి కార్మికులు అదేవిధంగా అధికారులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇక ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే మనం పక్కనే ఉన్న పాత లిఫ్ట్ బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. గతంలో అంటే 1914లో ఈ పాత పంబన్ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. అది దాదాపు 2022 అంటే 100 ఏళ్ల పైగానే ప్రజలకు సేవలు అందించింది. ఇక ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ప్రస్తుతం మన విజువల్స్లో చూసిన పాత రైల్వే బ్రిడ్జ్ లిఫ్ట్ చేసే బ్రిడ్జ్ మనం ఒకసారి చూసుకుంటే అది ఏదైనా ఓడలు కానీ పడవలు కానీ వెళ్తున్నప్పుడు అది పైకి లేచేది. దాదాపు ఒక 14 మీటర్ల ఎత్తు వరకు అవి లేస్తే దాని తర్వాత పడవలు అనేటివి కింద నుంచి షిప్పులు కానీ ఇవన్నీ వెళ్ళేది. దాదాపు 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. పాతదానికి చెందడానికి కొద్ది తేడానే మాత్రమే ఉంటుంది వెడల్పు అనేది వెళ్ళేది. ఇక ప్రస్తుతం మనం త్వరలోనే అందుబాటులోకి రాబోతున్న కొత్త వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ గురించి చూస్తే ఇది దాదాపు 660 పైగా టన్నులతోటి ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఏర్పాటైంది. దాదాపు 25 నుంచి 30 మీటర్ల లోపటి వరకు పిల్లర్లతోటి పటిష్టంగా దీన్ని నిర్మించారు. ఇక ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో దాదాపు 17 మీటర్ల ఎత్తు వరకు హైట్ లేపుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నావిగేషన్ ఎయిర్ క్లియరెన్స్ కూడా 22 మీటర్ల వరకు దీనికి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు వెడల్పు కూడా పాత బ్రిడ్జ్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్కి ఎక్కువ ఉంది. అదేవిధంగా మనకి పాత రైల్వే బ్రిడ్జ్లో చూసుకుంటే 16 మంది కష్టపడితే 45 నిమిషాల పాటు అంటే పైకి ఎత్తడానికి మళ్ళీ అది కింది దిగడానికి 45 నిమిషాల సమయం పట్టేది. కానీ కొత్త వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్లో మాత్రం ఒక స్విచ్ చేస్తేనే 5.5 నిమిషాల్లో మొత్తం పని అంతా పూర్తయిపోతుంది. అంటే అది పైకి లేవడం, మళ్ళీ కింద నుంచి షిప్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిందికి రావడం, ఇదంతా కూడా 5.5 నిమిషాల్లోనే పని పూర్తయిపోతుంది. ఇక దాదాపు 550 కోట్లతోటి ఈ పంబన్ రైల్వే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఎంతో అత్యాధునిక టెక్నాలజీ తోటి స్పెయిన్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ వర్టికల్ లిఫ్ట్ను అధికారులు నిర్మించారు. అంటే స్పెయిన్ టెక్నాలజీ వాడినప్పటికీ దాన్ని అంతా మిగిలిన పనులన్నీ కూడా మన భారతదేశంలోనే చేశారు. ఇక పంబన్ రైల్వే బ్రిడ్జ్లో ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. పంబన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి తెలుగు వారికి ప్రత్యేక సంబంధం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి నిర్మాణానికి ఇన్ఛార్జిగా పనిచేసింది సీనియర్ ఇంజనీర్ చక్రధర్. ఇతను విశాఖపట్నానికి చెందినవారు. వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి నిర్మాణంలో ఎదురైన సవాళ్లను చక్రధర్ స్వతంత్రతో పంచుకున్నారు. Okay, already they have the experience, all them experience this one, and for the lifting span only. Now, these all spans are our RDSO because corrosion is a prevailing thing. Corrosion కోసం ఏంటంటే పెయింటింగ్ స్కీమ్ అనేది కొత్త పెయింటింగ్ స్కీమ్ వాడడం. ఓకే, సో ఆ పెయింటింగ్ స్కీమ్ ద్వారా ఏంటంటే విచ్ ఇస్ డెఫినెట్లీ విల్ లాస్ట్ కరోజన్ మనం రిడ్యూస్ చేయొచ్చు. ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్ అండ్ నా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్వేస్ సపోర్ట్ ఒక గ్రేట్ పీపుల్. ఒక ఇన్ఛార్జ్గా ఉండడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే, అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ బికాస్ ఎవ్రీడే ఛాలెంజింగ్ థింగ్. ఓకే, అండ్ మోడీ గారు కూడా రాబోతున్నారు. ఓకే, సో కీలకపాత్ర అనేది డెఫినెట్లీ. కొత్త రైల్వే ప్రాజెక్టులతో భారతీయ రైల్వేకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూపును దిద్దుకుంది. ప్రధానమంత్రి చేతుల మీదుగా త్వరలోనే పంబన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్పారు. బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత రామేశ్వరానికి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని, ప్రజల రాకపోకలు సాఫీగా సాగుతాయని సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. నిర్మించడం జరిగింది. దీని ముఖ్య విశిష్టత ఏంటంటే షిప్స్ రాకపోకలు అక్రాస్ ది ట్రాక్ జరిపేందుకు ఈ తక్కువ హైట్లో ఉండడం వల్ల ఇది షిప్స్ రాకపోకలు సాగవు. కాబట్టి కంపల్సరీగా ఈ బ్రిడ్జ్ అంటే పైకి వెళ్ళడమా అయితే దాన్ని స్ప్లిట్ అంటే పాత పంబన్ బ్రిడ్జ్ లాగా
స్ప్లిట్ అవ్వడమా జరగాల్సి ఉంటుంది. అయితే పాత పంబన్ బ్రిడ్జ్లో స్ప్లిట్ బ్రిడ్జ్ ఉండేది. అది దాదాపు 45 నిమిషాలు మాన్యువల్ ఆపరేషన్ వల్ల టైం తీసుకునేది. సో దాన్ని అవాయిడ్ చేసేందుకు అధునాతన స్పానిష్ టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమైజేషన్ ద్వారా 5.5 నిమిషాల్లోనే కంప్లీట్ ఈ 72 మీటర్స్ లెంత్ బ్రిడ్జ్ కంప్లీట్గా దాదాపు 17 మీటర్స్ అప్